అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి ఓటమి నుంచి బీజేపీ కోలుకొని లోక్సభలో కనీసం 10 సీట్లు తెలంగాణలో సాధించాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలని అమిత్ షా ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే కొంత వరకు సాధ్యమేనని అనిపిస్తుంది. అదేవిధంగా అసాధ్యమని కూడా అనిపిస్తుంది. సాధ్యం ఎప్పుడవుతుందంటే కేంద్రం కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు దాదాపుగా 6 నుంచి 10 రూపాయల వరకు లీటర్ పైన తగ్గిస్తామని చెప్తున్నారు. అదే నిజమైతే ఒక మంచి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన మాట వాస్తవం. అవి ఒక దశలో ఇక తగ్గవు అని అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో పెట్రోల్ ధరలను తగ్గించి కొంత ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నారు. లీటర్కి 10 రూపాయలు కనుక తగ్గించగలిగితే అది ప్రజలకు పెద్ద ఊరట. అదేవిధంగా బీజేపీకి కొంత సానుకూలత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక అది కాక మిగతా విషయాలకు వస్తే ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ సమస్యపై కూడా ఇప్పుడు కనుక దృష్టి కొంత పెట్టినట్లయితే బీజేపీకి కొంత సానుకూలత వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టగలగాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే చాలా చోట్ల చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఈసారి లోక్సభ దాదాపుగా సిట్టింగులకి నలుగురికి మళ్ళీ ఆ స్థానాలు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మిగతా స్థానాల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులు రావాలి. అదేవిధంగా ఇక పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల మీద కూడా దాని గురించి కూడా అమిత్ షా ప్రస్తావించారు. కుమ్ములాట్లను సహించమని చెప్పారు. కానీ ఎవరిని కూడా పిలిచి మాట్లాడినట్టుగా కనపడలా. ఆయన మామూలుగా జనరల్గా మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ నిజంగానే ఆ పార్టీలో కుమ్ములాట్లు ఉంటే కనుక వాటిని వెంటనే సరిదిద్దకపోతే పార్టీకి ఆశించేటువంటి ఫలితాలు లేవు. ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీలో ఎదురైనటువంటి ఓటమి వల్ల పెద్దగా బీజేపీలో అయితే కుంగిపోయినట్లు కనబడతలా. కొంత మొరేలు దెబ్బతిన్నప్పటికీ కూడా పార్టీ నేతల్లో కొంత మళ్ళీ లోక్సభలో బాగానే ఫలితాలు వస్తాయనే ఒక ఆశాభావంతో ఉన్నట్టుగా కనబడుతున్నది. ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ కొంత బలహీనపడటం వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంశం. కాబట్టి ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయినా కూడా ఆశ్చర్యం లేదు ఈ లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత జాతీయ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలలో తక్కువగా ఉంటుంది కనుక ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకోవచ్చు. మొత్తానికైతే బీజేపీ కూడా ఎన్నికలకి సన్నద్ధం అవుతున్నది. మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా తన ఫలితాలను మెరుగుపరుచుకోగలుగుతుంది అనేటువంటిది చూడాలి.